మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని సెలెక్ట్ చేయండి. ప్రస్తుతం జీ తెలుగు ఛానల్లో ప్రసారమవుతున్న సీరియల్ నిండు నూరేళ్ల సావాసం. ఈ సీరియల్ స్టార్ట్ అయిన అతి కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్లో నటిస్తున్న భాగమతి తన అందంతో, చక్కని నటనతో వరుస సీరియల్స్లో యాక్ట్ చేస్తూ తనకంటూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. ఈరోజు వీడియోలో భాగమతి రియల్ లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. భాగమతి అసలు పేరు నిషా గౌడ, నిషని, నిసర్గ గౌడ అని కూడా పిలుస్తారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఏప్రిల్ 25న నిషా జన్మించారు. నిషా కన్నడ అమ్మాయి. చదువు విషయానికి వస్తే నిషా బీకామ్ని పూర్తి చేశారు. నిషకి ఒక బ్రదర్ ఉన్నారు. చిన్నప్పటి నుంచే నిషకి డ్యాన్స్, నటన పట్ల మక్కువ ఉండేది. దాంతో డిగ్రీ పూర్తయ్యాక నిషా 1 ఇయర్ బ్యాంక్లో ఉద్యోగం చేశారు. నటన మీద ఆసక్తితో నిషా కన్నడ బుల్లితెరకి పరిచయమయ్యారు. కన్నడలో శాంతం పాపం, నన్నరసిరాదే, కావ్యాంజలి వంటి కన్నడ సీరియల్స్లో నిషా నటించి తన అందంతో, నటనతో తనకంటూ కన్నడలో మంచి గుర్తింపుతో పాటు కన్నడ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. మన తెలుగులో జీ తెలుగు ఛానల్లో ప్రసారమైన ఇంటి గుట్టు సీరియల్తో నిషా తెలుగు బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సీరియల్తోనే నిషా తనకంటూ తెలుగులో మంచి పేరును సంపాదించుకున్నారు. ప్రస్తుతం నిషా జెమినీ టీవీలో ప్రసారమవుతున్న శ్రావణ సంధ్య సీరియల్లోనూ, అలాగే జీ తెలుగు ఛానల్లో ప్రసారమవుతున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో యాక్ట్ చేస్తూ తన అందంతో, నటనతో బుల్లితెరపై తనకంటూ మంచి ఫేమ్తో పాటు ఎంతోమంది తెలుగు ఆడియన్స్ల ప్రేమను సంపాదించుకుంటున్నారు. సరే ఫ్రెండ్స్, మీకు కనుక నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో భాగమతి యాక్టింగ్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో నిషా మరిన్ని తెలుగు సీరియల్స్లో నటించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.